నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం మునిగడప గ్రామంలో రైతుల ఆందోళన. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాల పెంపుపై హర్షం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని రైతుల ఆందోళన. మార్కెట్ యార్డు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన రైతన్నలు. పని బారెడు జీతం మూరెడు అన్న చందంగా ఉన్నాయి గ్రామ దీపికల జీవితాలు. ఏ ప్రభుత్వం వచ్చినా జీతాలు పెంచటం లేదంటూ ఎండ సైతం లెక్క చేయకుండా టెంట్లు వేసుకుని ఆందోళన చేపట్టారు గ్రామ దీపికలు. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల, వైరా, తల్లాడ అన్ని గ్రామాల్లోని మండలాల్లో దీపికలు నిరసనలు తెలియజేశారు. కొంచెం పెద్దగా పెట్టా. పని బారెడు జీతం మూరెడు అన్న చందంగా ఉన్నాయి గ్రామ దీపికల జీవితాలు. ఏ ప్రభుత్వం వచ్చినా జీతాలు పెంచటం లేదంటూ ఎండ సైతం లెక్క చేయకుండా టెంట్లు వేసుకుని ఆందోళన చేపట్టిన గ్రామ దీపికలు. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల, వైరా, తల్లాడ అన్ని మండలాల్లో గ్రామ దీపికలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేది గ్రామ దీపికలే అన్న సంగతి తెలిసిందే. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై డిమాండ్ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి సీతక్క చెప్పినవి మరవరానివి. ఆనాడు ఎన్నికల్లో గ్రామ దీపికల జీవితాలు 5,500 నుంచి 18,000 వరకు పెంచుతామని, డ్రెస్ కోడ్ అమలు చేస్తామని, ఇన్సూరెన్స్ ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేసుకుంటూ ఆ హామీలను అమలు చేస్తే గ్రామ దీపికల జీవితాలు మరింత మెరుగుపడతాయన్నారు. సుమారు 18,000 మంది గ్రామ దీపికలు పనిచేస్తున్నారు. జిల్లాలో మాత్రమే 1,800 మంది సేవలు అందిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజీని కల్పించడం, వాటి పటిష్టత కోసం కష్టపడి గ్రామ దీపికలు పనిచేస్తున్నారు. జిల్లాలో మాత్రమే 1,800 మంది సేవలు అందిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజీ కల్పించడం, వాటి పటిష్టత కోసం కష్టపడడం గ్రామ దీపికల ప్రధాన బాధ్యతల్లో ఒకటి. నాడు ఇచ్చిన హామీల ప్రకారం జీతాలను పెంచితే గ్రామ దీపికల కుటుంబాలు ఆర్థికంగా నిలబడే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేతనాలు పెంచడంలో చొరవ చూపాలని గ్రామ దీపికల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మాకు జీతం వచ్చేసి 5,000 అండి. కానీ మేము చేసే పని ఏంటి అంటే, గ్రామాలలో ఉన్న మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనేది మా పని. అయితే బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఇతర లోన్స్ కూడా అన్నింటిలో కూడా వాళ్ళని లోన్లు ఇప్పించేసి లోన్లు కట్టించే పని చేస్తూ ఉంటారు. పిల్లలు మాకు మేము చేసే పనిని అదొక లోన్లు మాత్రమే కాకుండా పంచాయతీ సెక్రటరీ నుంచి మాకు ఫోన్లు వస్తాయి. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మమ్మల్ని అన్ని రకాలుగా పని చేయించుకుంటూనే ఉంటారు. కానీ తగిన వేతనం ఇవ్వడం లేదు. ఉద్యమ రిజిస్ట్రేషన్ కానీ, ఆన్లైన్ కానీ గతంలో పని అనేది తక్కువ, ఇప్పుడు మాత్రానికి చాలా పని ఎక్కువ పెట్టారు. మాకు ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి ఏంటి అంటే, మాకు కనీస వేతనం 26,000 చేయాలనేది మా ఆశ. తర్వాత హెచ్ఎస్సీ పాలసీ అనేది మాకు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు ప్రమాద బీమా కానీ బీమా కల్పించాలనేది, ఉద్యోగ భద్రత మాకు కల్పించాలనేది మా డిమాండ్ అన్నమాట. మాకు ఇంకొక విషయం ఏంటంటే, మాకు వచ్చే జీతం బీమా ఖాతాలో పెడితే మా జీతం మాకు ఇవ్వడానికి మా పై అధికారులు ఏదైనా టార్గెట్ ఉంటే అది కంప్లీట్ చేస్తేనే మీకు జీతం ఇస్తాము అంటారు. అలా కాకుండా మాకు మాత్రానికి మా జీతం మా పర్సనల్ ఖాతాలో పడే విధంగా మాకు చూడాలనేది మా విజ్ఞప్తి అన్నమాట. ఆ రకంగా మాకు ఇంకొక విషయం ఏంటంటే, ఆన్లైన్ వర్క్ చేయమని అంటారు. మాకు వచ్చే జీతం 5,000. 5,000లో మేము ఎలాంటి ఫోన్ కొనుక్కొని మేము ఎలా ఆన్లైన్ వర్క్ చేయగలుగుతాము? కానీ మేము ఫోన్ కొనుక్కోవాలి, చేయాలి అంటే మా వాళ్ళు రావడం లేదు, మా ఫోన్లు పనిచేయడం లేదు. అయినా కూడా వర్క్ నడిపిస్తూనే ఉన్నాము. అయినంత వరకు కూడా సహకరించట్లేదు. మాకు ట్యాబ్ అవకాశం కూడా కల్పించాలనేది మా ఆశ. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం మునిగడప గ్రామంలో రైతులు తమ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మునిగడప రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వడ్లను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం మునిగడప గ్రామంలో రైతులు తమ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మునిగడప రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వడ్లను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, రైతుల బుసులు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తగులుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల అబద్దాలు మాట్లాడుతున్నారని, ఇప్పటికే 80% వడ్లను కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో 30% వడ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. ఇప్పటికైనా రైతులు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్ పిలిచి నెల రోజులు కావస్తున్నా లారీలు కానీ డిసిఎంలు కానీ ఏవి రావడం లేదు. మునిగడప గ్రామంలో ఇప్పుడు 2 డిసిఎంలు వెళ్ళినా కానీ మిల్లర్లు ఏం చేస్తున్నారంటే అది తాలు వస్తుందని కిలోకు బ్యాగ్కు 2 కిలోల చొప్పున కట్ చేయడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు నింపుకోవడానికి వడ్లు నింపుకోవడానికి గన్ని బ్యాగులు లేవు. నింపి ఉన్న ధాన్యానికి లారీలు రావడం లేదు. ఇక్కడ 120 మంది సీరియల్లో ఉన్నారు రైతులు. 1000 నుంచి 1200 బ్యాగులు ఆల్రెడీ నింపి ఉన్నాయి. కావున సకాలంలో అధికారులు స్పందించి లారీలను పంపి ఆ ధాన్యాన్ని మిల్లుకు పంపించి అన్లోడ్ చేయించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ శ్రేణులు. సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని వారి వేతనాలను పెంచి కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ అధికార ప్రతినిధి వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, డైరెక్టర్ నల్లచెరువు కృష్ణాగౌడ్, ఉప సర్పంచ్ పవన్ యాదవ్, సీనియర్ నాయకులు నల్లచెరువు శేఖర్ గౌడ్, శెట్టిపల్లి వెంకటరెడ్డి, అక్షయ్ గౌడ్, శేఖర్ గౌడ్, అరికెల సత్యనారాయణ, దుర్గాగౌడ్, బంజే రవి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, పాండు, గోగుల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నిందాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి జేజేలు పలికారు. ఈరోజు మన ప్రజాపాలనలో కార్మికులకు జీతాలు పెంచడం వలన గత పాలకులు 10 సంవత్సరాల నుండి ఒకనాడు కూడా కార్మికులకు వాళ్ళ వేతనాలు పెంచలేదు. ఈ ప్రజాపాలన రాగానే మనకు 200 ఉచిత కరెంటు ఇవ్వడం 200 ఉచిత కరెంటుకి ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగింది. మరియు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్ మీద 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల్లో మనకు ప్రజల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కూడా కార్మికులకు జీతాలు పెంచడం అంటే చాలా ఘనకార్యము. ఇంత జీతాలు పెంచినందుకు మా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మొన్ననే ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తే సమ్మె జరగనీయకుండా ఆపి మీకు కోరిక మీ డిమాండ్స్లన్నీ మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ను కూడా అంగీకరించడము ఈ ప్రజాపాలనలో జరుగుతుంది. కానీ ఇంతకుముందు ఉన్న పాలకులు అదే ఆర్టీసీలను నెలల కొద్దిగా సమ్మెలు చేసి వాళ్ళ కోరికలు మాత్రం తీర్చలేదు. ఏంటంటే అప్పుడు ఖాళీ మాటలతోనే ప్రభుత్వం నడిపించారు. వాళ్ళు ఓన్లీ ప్రభుత్వం మాటలు చెప్పుకుంటూ చేతలు లేవు కానీ మాటలు చెప్తారు. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గత 10 సంవత్సరాలలో గతంలో పాలించిన పాలకులు ఎన్నడూ కూడా కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొదటిసారిగా ఇప్పుడు వేతన చట్ట సవరణ చేయడం జరిగింది. మరి అసంఘటిత కార్మికులకు గతంలో 2 విభాగాలుగా ఇచ్చినటువంటి వాటిని 3 విభాగాలుగా విభజించి 12,000 నుంచి 20,000 రూపాయల వరకు వేతనం ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ గొప్ప నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల పక్షాన రేవంత్ రెడ్డి గారికి మరియు కార్మిక శాఖ మంత్రులు, జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, కార్మికుల పక్షపాతి,
మరి ఎప్పుడున్న పేదల గురించి కానీ ప్రజల పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ మరి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే మరి 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కార్మికుల వేతనాలు పెంచాలనే ఆలోచన చేయకున్నటువంటి గత టీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ కమిషన్ల కోసం మాత్రమే ప్రయత్నం చేయడం జరిగింది. మరి బీజేపీ పార్టీ మరి 2014లో అధికారంలోకి రాకముందు 60 లక్షల కోట్ల అప్పు ఉంటే నేడు దేశ అప్పు 240 లక్షల కోట్ల అప్పు ఏరింది. అంటే 4 ఇంతలు అప్పు ఏరింది. కానీ మరి సామాన్యునికి కుకునూరుపల్లి మండలంలో తిప్పారం గ్రామానికి చెందిన బుర్రా ప్రసాద్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. ఈ సమాచారం తెలుసుకుని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి ప్రసాద్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుకునూరుపల్లి మండలంలో తిప్పారం గ్రామానికి చెందిన బుర్రా ప్రసాద్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. సమాచారం తెలుసుకుని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి ప్రసాద్ గౌడ్ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు ఉమ్మడి కొండపాక మండల మార్కెట్ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ కంకనాల మల్లేష్, జిల్లా బీసీ అధ్యక్షులు కందూరి ఐలయ్య, బండ్ల సంఘం జిల్లా అధ్యక్షులు మారపాక శివకుమార్, తిప్పారం కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాగం వెంకటేష్, ఇండ్ల కనకయ్య, రెడ్డమైన రవి, సంతోష్ రెడ్డి, ప్రవీణ్, మంజాస్వామి, కొంతం కరుణాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్మిక వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో మండల కేంద్రమైన కౌడిపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చే స్థానిక బస్టాండ్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలో కార్మిక వేతనాలు ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చి స్థానిక బస్టాండ్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో సాహసోపేత నిర్ణయంతో కార్మిక వేతన పెంపు సవరణ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశల వారీగా అన్ని నెరవేరుస్తుందన్నారు. యాసంగి భారీగా వరిధాన్యం ప్రభుత్వం సేకరిస్తుందని, రైతులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ త్వరితగతిన ధాన్యాన్ని తరలిస్తున్నామన్నారు. కావాలని బీఆర్ఎస్ నాయకులు ఉనికిని చాటుకునేందుకు ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయంతో యావత్ తెలంగాణ ప్రజాకళ సాకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే జూన్ 2న తెలంగాణ ప్రజలకు భారీ నజరానా ఉంటుందని, భారీగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మరి కౌడిపల్లి మండలం తరఫు నుంచి మరియు నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ జిల్లా తరఫు నుంచి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు కౌడిపల్లి హెడ్ క్వార్టర్లో వారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయంలో మరి బడుగు బలహీన వర్గాలకు మరి ముఖ్యంగా బీసీ సోదరులకు మరి ఏదైతే ఈ యొక్క వయో పరిమితి పెంపుదల 37 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు, మరి అదేవిధంగా మరి మినిమం వేజెస్ 15,000 నుంచి 25,000 వరకు పెంపుదల అనేది సాహసోపేతమైన నిర్ణయం. బడుగు బలహీన వర్గాలకు ఇది ఒక పెద్ద వరముగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద వరముగా ఈరోజు నిన్న తీసుకున్న నిర్ణయము. మరి ఈరోజు సంబరాలకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తము కార్మిక సోదరులందరూ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా కలిసికట్టుగా మరి ప్రియత ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు నడుస్తున్న వేళ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ముఖ్యమంత్రి గారు మరి ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలు పెద్ద ఎత్తున మరి యావత్ తెలంగాణ రాష్ట్రానికి మరి మునుముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మరియు ప్రజల పురోగతికి తోడ్పాటు కల్పిస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా మరి యావత్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కూర్పులో ఉన్న అందరి మంత్రివర్యులకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కౌడిపల్లి తరపు నుంచి, నర్సాపూర్ నియోజకవర్గ తరపు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలము ప్రజలము అందరం కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు యాసంగి పంటలు మరి
రికార్డు స్థాయిలో రావడం జరిగింది. మరి రికార్డు స్థాయిలో అంటే మునుపు ఎన్నడూ ఎరగని విధంగా మరి ఈసారి యాసంగి పంటలో దాదాపు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ధాన్యము వరి వేస్తే ఉరి అన్న ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు మరి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి వారందరూ కాదు, కంపల్సరిగా వరి పండించండి, ప్రతి గింజ వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంటది అని చెప్పి ఆ రోజు సాహసోపేతంగా మరి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు యాసంగి పంటలో రికార్డు ధాన్యం రావడంతోనే మరి మీకు అందరికి కూడా తెలుసు, యాసంగి ధాన్యం అంటేనే బాయిల్డ్ రైస్ చేసి ధాన్యం చేసి వాటిని బియ్యంని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సిన పరిస్థితి. మరి మన జిల్లాలో ప్రత్యేకించి మెదక్ జిల్లాలో 30 బాయిల్డ్ మిల్లులు మాత్రమే ఉన్నాయి. మరి మీకు తెలుసు, ఈ 30 మిల్లుల్లోనే మరి ధాన్యం అంతా కూడా చేరవేయాల్సిన అవసరం ఉంది. మరి రైస్ మిల్స్కి ఈ ధాన్యం పనిచేయదు, ఎందుకంటే నూక శాతం ఎక్కువవుతుంది కాబట్టి. మరి అదేవిధంగా మరి ఎక్కువ శాతము లారీలు కేటాయింపు చేయడం, మరి అదేవిధంగా ఈ యొక్క మిల్లర్స్తో కూడా వాళ్ళకున్న సమస్యలకు మరి వాళ్ళకు ఒక పరిష్కారం చూపిస్తూ వాళ్ళకి దినదినంగా పర్యవేక్షిస్తూ ఈ ధాన్యం వాళ్ళ దగ్గర దిగుమతి అయ్యేటట్టుగా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. రైతులందరికీ కూడా మా తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి ఒకటే మనవి ఏంటంటే, మరి మీరు దయచేసి ఓపిక పట్టండి. ఖచ్చితంగా చివరి గింజ వరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు పడవద్దు. ఖచ్చితంగా 4 నుంచి 5 గంటల్లోనే ఓటీపీ కొట్టిన మరుక్షణం 4-5 గంటల్లోనే పేమెంటు మరి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కూడా పట్టిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఓటీపీ కొట్టిన 4-5 గంటల్లోనే పేమెంట్ అయిపోతుంది. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు మరి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఆ రోజు ఈ రోజుకి వచ్చే వరకల్లా ప్రతి నెల 1వ తారీఖు కల్లా జీతాలు ఇచ్చే స్థాయికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మరి అదేవిధంగా ధాన్యం ప్రతి చివరి గింజ వరకు కూడా సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారికత, సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన బాసటగా నిలుస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కంది సమీపంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారికత, సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన బాసటగా నిలుస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కంది సమీపంలోని ఎల్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధిగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. ఇందిరాశక్తి మహిళా క్యాంటీన్లో పెట్రోల్ బంకులు, నైపుణ్య శిక్షణల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీకి పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో పాటు 163 కొత్త చికిత్సలను చేర్చినట్లు మంత్రి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 90% వైద్య సేవలు జిల్లాలోనే అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, ప్రతి 25 కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 9,000 నర్సింగ్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు 16 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని, మొత్తం 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. సిబ్బంది, మందుల కొరతపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ 6 గ్యారంటీలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తుందన్నారు. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వంగా ముందుకు సాగుతోందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో పారదర్శక పాలన అందించే దిశగా కృషి చేస్తుందన్నారు. జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులను మంత్రి టీజీఐఏసీ చైర్పర్సన్ పంపిణీ చేశారు. 99 రోజుల నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి ముందు మంత్రి టీజీఐఏసీ చైర్పర్సన్ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి వ్యవసాయ, ఉద్యాన శాఖలో ప్రదర్శించిన ఆయిల్ ఫామ్ మొక్కలు, డ్రోన్ సాంకేతిక తదితర పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్పర్సన్ వనిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడం లక్ష్యంగా పెట్టుకొనబడింది. జిల్లా యంత్రాంగం అన్ని శాఖల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలకు మరియు మున్సిపాలిటీస్ సమన్వయంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నది. ఈ మొత్తం కార్యక్రమం 5 స్థాయిలలో కార్యక్రమం జరుపుకుంటున్నాము. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఈరోజు జిల్లా స్థాయి, 2 జూన్కి రాష్ట్ర స్థాయికి. ఈ 99 రోజుల కార్యక్రమంలో 10 థీమ్స్ ఉన్నాయి. వివిధ శాఖల వారి అంశాల ప్రకారం ముందుగా సాగుత కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ పరిష్కరణ, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకున్నది, అరాయి వలయ క్యాంపెయిన్, సంక్షేమం, పిల్లల భద్రత, రైతులు, విద్య, యువత మరియు క్రీడలు, మహిళలు, పర్యావరణం. ఈ 10 థీమ్స్ ప్రకారం మనం అందరం చూసిన ఇప్పుడు విజువల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చూపడడం జరిగింది. మనము గత 2.5 సంవత్సరాల నుంచి కొత్త ప్రభుత్వం ఎప్పుడైనా ఏర్పడింది, అప్పుడు మనము వివిధ ప్రోగ్రామ్స్లో ఎట్లా అమలు చేయబడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు, ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశం మేరకు మరియు అందరూ మంత్రివర్యులు నిర్దేశాల మేరకు వారు ఎట్లా మనకి కొత్త స్కీమ్స్ తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా అయితే మనకి ప్రగతి ప్రణాళిక సమావేశం, జిల్లా సమావేశానికి చేసిన ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు ఈ ప్రోగ్రాం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 99 రోజుల ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయా లేవా, ప్రజలు ఏ విధంగా మరి వాటిని పొందుతున్నారనేది అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి మరి అన్ని శాఖల నుంచి ప్రతి వారం రోజులు ఒక్కొక్క శాఖను మరి ప్రజల మధ్యలో ఉంచి మరి పథకాలు అందించడం జరిగింది. 2.5 సంవత్సరాలే ఇన్ని పథకాలు ప్రజలకు అందిస్తున్నామంటే ఇంకా కూడా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం మరి నడపబోతున్నాం మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. మరి ఎప్పుడు కూడా ఇంత మంచి పరిపాలన ఈ ప్రభుత్వం అందిస్తుందని కూడా అనుకోలేదు. 6 గ్యారెంటీ మాట ఇచ్చి వాటిని తప్పకుండా మరి అందించే విధంగా ప్రణాళిక తయారు చేసి మరి దాటిని అనుచరణ చేయడం మరి చాలా సంతోషం. ఒక్కొక్క శాఖలో ఎలాంటి అవసరాలు ప్రజలకు ఉన్నాయి, ఒక శాఖ కాదు, విద్యాశాఖ కానివ్వండి, ఆరోగ్య శాఖ కానివ్వండి, పశు సంహారిక శాఖ కానివ్వండి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వము గత 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సంక్షేమము, అభివృద్ధి, సామాజిక భద్రత, మహిళా సాధికారత. ఈ సమావేశంలో ఈనాటి సమావేశానికి చేసిన సర్పంచులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, పాత్రికేయ మిత్రులారా, ప్రభుత్వము ఒక పాలసీ, ఒక దూరదృష్టి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి ఏం కావాలి, ఈ తరం, రాబోయే తరం జీవిత ప్రస్థానంలో ఏ రకంగా ముందుకు పోవాలి, ఒక ఆలోచన, ఒక దూరదృష్టి, ఒక సిద్దిపేట జిల్లా గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో విఫలం అయిందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ రైతులు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో విఫలమయ్యిందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని, లారీల కొరత, హమాలి కొరత అని సాకులు చెబుతున్న అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం తమ రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. వడ్లు రోడ్లపై పోసి నిప్పు అంటించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నా విరమింప చేయాలని పోలీసులు కోరగా రైతులు పోలీసులు కాళ్లు మొక్కుతూ వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు ఇంత ఇబ్బంది జరుగుతుందని ఏ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు వస్తలేవు, కాంటలు అయితే లేవు, కాంటలు అయినప్పుడు లేరు. దయచేసి నాకు సహకరించండి. 20 రోజులు ఇట్లా అయితేనే ఉన్నాయి, అవి పోతలేవు, వాళ్ళు నడుస్తలేవు, మేమేం చేయాలని అంటారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు మార్కెట్ ఇబ్బంది కాలేదు. రైతులకు 15 రోజులు ఇంతవరకు కూడా కాంటాక్ట్ అయితే లేవు. ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఎల్లుండి అంటున్నారు. మాకు పంట పండించినప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. ఇప్పుడు చాలా రైతులకు ఇబ్బంది ఉన్నది. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి రోని మళ్ళీ వర్షాలు పడుతుంటే ఉన్న ఊళ్ళు కూడా రోడ్ల పండి కొట్టుకుపోతాయి. ఈ చేసిన కష్టం కూడా రైతులు పెట్టుబడి కూడా వెళ్ళటట్టు లేదు. కానీ రైతులకు ఏదన్నా మేలు చేసి మాకు ఇవ్వాల రేపట్ల కాట పెడితేనే మంచిది. లేకపోతే మాత్రం మీరు కాదంటే మేమనే ప్రైవేట్గా నమ్ముకుంటుంది కదా. మీరు ఆపద పెట్టి మేము ఈ రేటు కొట్టమని చెప్పి తీసుకుపోయి రోడ్ల మీద వస్తుంది. వీడికని ముట్రాసుపల్లెకి వెళ్ళి సంగపూర్ రోడ్లకు రోడ్ల బండి ఆగే ఉన్నాయి. మార్కెట్లో బండి ఒక్క బండి కాలేదు. 3 రోజుల కొనుగోలు ఒక బండి కాలేదు. ఒక లారీ పంపిస్తే ఏమవుతుంది? రోజు 10 లారీలు పంపించిన కావు. ఎక్కడికైనా దయచేసి మీరు రైతులను ఆడుకోవాలని మేము బట్టి మాట్లాడుతున్నాం. మేము ఒడ్లు 10 రోజులు అయితే సంచులు నింపి రింగ్ రోడ్ మీద ఇప్పుడు మా విలేజ్ నుంచి 4000 బస్తాలు ఉన్నాయి. అవి ఇప్పుడు లారీలు లేక ఇబ్బంది పడుతున్నాము. వర్షాలు పడ్డాయి, మొన్న వర్షంలో కూడా తడిచిపోయి మళ్ళీ ఎండబోసి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ కూడా తీసినాము. అక్కడ వడ్డేపల్లి రైస్ మిల్లో తీసుకోపోతే వాళ్ళేమో అక్కడ లారీ కాలు అయితే లేవు అంటున్నారు. ఇక్కడ మన వర్గల్లో పెద్ద రైస్ మిల్ పడ్డదని చెప్పేసి అక్కడ పోతే కూడా 20 రోజుల నుంచి వెళ్ళి కూడా లారీలు ఖాళీ అయితే లేవు అని చెప్పేసి మాకు ఇప్పుడు లారీలు వాళ్ళు రమ్మని మేము 6 రోజుల నుంచి వెళ్ళినా కానీ లారీలు వస్తలేవు. కొంచెం చాలా ఇబ్బంది ఉంది. దీన్ని దయచేసి మా యొక్క వినతిని తీసుకొని అన్ని ఏ ఊళ్ళో మన దాంట్లో వేసుకున్నా సరే మన పంచులలో కానీ లేకపోతే ఇంకా గోదాములలో కానీ రైస్ మిల్ చిన్న రైస్ మిల్లలో కానీ వేసి తొందరగా రైతులు ఇబ్బంది పడకుండా ఈ వర్షాలు వచ్చే సీజన్ వచ్చింది మనకు దయచేసి తీసుకోగలరని మనకు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం మునిగడప గ్రామంలో రైతుల ఆందోళన. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాల పెంపుపై హర్షం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని రైతుల ఆందోళన. మార్కెట్ యార్డు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన రైతన్నలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.